హలో ఫ్రెండ్స్, మనం ఇంట్లో కాలీఫ్లవర్ పకోడీ అనేది చేసుకుంటూ ఉంటాము కలర్ యాడ్ చేసుకొని. కానీ దీంట్లో నేను కలర్ యాడ్ చేయకుండా న్యాచురల్ కలర్తో చేస్తాను. అది చూడండి. ఇక్కడ నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను 1.5 కప్ అంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు. అందులో నేను ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ యాడ్ చేశాను. గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఒక చేతి నిండా అనుకోండి. ఇక్కడ బీట్రూట్ని తురుముకోండి లేదా ఇలా పేస్ట్ చేసుకోండి. ఒక 1/2 కప్ అంతా బీట్రూట్ పేస్ట్. ఇది బీట్రూట్ పేస్ట్ నేను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బీట్రూట్ని పేస్ట్ చేశాను. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా వాటర్ అనేది జీలకరించుకోవాలి, పోయకూడదు. జస్ట్ ఇలా చల్లుకుంటూ కలుపుతూ ఉండాలి. అది సరిగ్గా కాలీఫ్లవర్కి పూర్తిగా పట్టాలి కదా ఈ మిశ్రమం మొత్తము. ఇక్కడ మీకు సరిగ్గా కాలీఫ్లవర్కి పిండి అనేది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం శనగపిండిని లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇందులో మనము బీట్రూట్ ఇంకా 2 రకాల పిండిల్ని కలిపాం కాబట్టి ఇది కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కాకపోతే హైలో పెట్టకుండా మీడియం నుంచి లో ఫ్లేమ్కి కాసేపు లో ఫ్లేమ్ పెట్టి కాసేపు మీడియం ఫ్లేమ్ ఇలా మార్చుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాలీఫ్లవర్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారబోతుంటే అప్పుడు అవి రెడీ అయ్యాయని అర్థము. అప్పుడు దింపేసుకోవాలి. పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేస్తే అది మాడిపోతుంది, మాడిపోయిందని అర్థము. అందుకే లైట్గా కొద్దిగా కలర్ వచ్చేటప్పటికే దింపేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని కాసేపు మీడియంలో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మాత్రం కలర్ వస్తే చాలు. కాలీఫ్లవర్ పకోడీ న్యాచురల్ కలర్తో ఏమాత్రం కలర్ యాడ్ చేయకుండా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.